హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నెక్కు భాగాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. అంటే ఇక్కడ మామూలుగా నెక్కు భాగాన్ని క్రాస్ ముక్కలతో కట్ చేసి వేసుకుంటాం కదా, అలా కాకుండా బక్రం క్లాత్తో ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టాను. దీన్ని మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో పైన ఐ బటన్లో ఇచ్చాను, చూడండి. ఇప్పుడు మనం దీనికైతే బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా బక్రం క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు. మీకు ఇంకా డీప్ కావాలనుకున్నట్లయితే 6.5, 7 వరకు కూడా తీసుకోవచ్చు. కిందకి వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకున్నాను. పైన 2.5, కింద 3, అంటే కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పేసి ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు. అంటే స్టార్ నెక్ అనేది లేదా క్రాస్ నెక్ అనేది తీసుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, ఈ 1/2 ఇంచ్ అనమాట. ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే కొంచెం బ్రాడ్గా రావాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇలా 1/2 ఇంచ్ మేర పక్కకి ఇలా బ్రాడ్గా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ మీరు స్టార్ నెక్ కూడా తీసుకోవచ్చు అనమాట, మీ చాయిస్ ఇది. నేను మామూలుగా అయితే రౌండ్ బ్రాడ్ నెక్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ దీని యొక్క పక్క భాగాన పట్టి భాగానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అక్కడ కొంచెం మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా పైన ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం మామూలుగా బ్లౌజ్కి నెక్ అనేది క్రాస్ ముక్కలతో మనం వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మీరు బక్రం క్లాత్తో వేసుకోవడం వల్ల నెక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. చూడడానికి కూడా లుకింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవడం వల్ల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇలా మనం నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకోవాలి. మనకి లైనింగ్ భాగం అనేది మిగులుతుంది కదా, అది తీసుకొని ఇక్కడ మనకి క్యాన్వాస్కి బక్రంకి ఒకవైపు జిగురు ఉంటుంది, అది కింద ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుందన్నమాట. ఈ విధంగా స్టిక్ అయిన తర్వాత దీని చుట్టూ ఈ విధంగా పట్టీ అనేది పెట్టుకోవాలి. పట్టీ పెట్టుకొని ఇలా సెంటర్ పాయింట్ అని మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని రెండింటి యొక్క సెంటర్ పాయింట్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. చాలామంది కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే బక్రం క్లాత్ లేకుండా కూడా వేయొచ్చు కదా అంటున్నారు. వేయొచ్చు బక్రం క్లాత్ లేకుండా కూడా, కానీ బక్రం క్లాత్తో వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇది మామూలుగా మనకి మ్యాచింగ్ సెంటర్లో లేదా కంగనా హాల్లో దొరుకుతుంది. మీటర్ అనేది 25 లేదా 30 రూపాయలు అనేది ఉంటుందన్నమాట, మీటర్ క్యాన్వాస్ క్లాత్ అనేది. జస్ట్ ఇక్కడ మనకి దారపురిళ్ళు కొనే దగ్గర, మీరు గుండు పిల్లు కొనే దగ్గరనే బక్రం క్లాత్ కూడా ఉంటుంది, అంటే మ్యాచింగ్ సెంటర్ లేదా కంగనా హాల్. ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో చుట్టూ సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ కటింగ్ అనేది చేశాను కదా, కరెక్ట్గా దాని యొక్క ఎడ్జ్ భాగాన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా. మీకు ఇంకా ఏమైనా మోడల్ బ్లౌజ్ కావాలి అనుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా నా ఛానల్లో రకరకాల మోడల్ బ్లౌజు, లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ అనేది విజిట్ అనేది చేయండి. ఇలా కరెక్ట్గా మనం కుట్టుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన ఒక 1/2 ఇంచ్ లెవెల్లో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా 1/2 ఇంచ్ లెవెల్లో చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం పైన 1/2 ఇంచ్ లెవెల్లో క్యాన్వాస్ క్లాత్ కూడా ఉంచాం కదా, నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా అది కటింగ్లో పోతుందన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ మీ స్టార్ నెక్ లేదా స్క్వేర్ నెక్ పెడితే కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తే షేప్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై భాగాన కుట్టు వేయడం వల్ల కూడా నెక్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. మీరు రౌండ్ నెక్కే కాదు, స్టార్ నెక్ లేదా స్క్వేర్ నెక్, మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. మీకు కార్నర్స్ మాత్రం కరెక్ట్గా తిరగాలంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. దారపోగు మాత్రం విడిపోవద్దనమాట. ఇకనైతే మామూలుగా రౌండ్ బ్రాడ్ నెక్ అనేది ఇచ్చాను. చూడండి, ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీని విధంగా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మీకు కరెక్ట్గా నెక్ అనేది కొంచెం నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఒకసారి దీనిపైన ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే ఇక్కడ మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట, ఐరన్ చేశాను. చూసారా, ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రిన్స్ కట్ కూడా రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇక ఇంతకుముందు వీడియోలో ప్రిన్స్ కట్ అనేది ఉల్టా మరియు సీదా వైపు రెండు వైపులా బొటెక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో నేను వీడియో అనేది పెట్టాను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కూడా లింక్ అనేది ఇస్తాను, చూడండి.
ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు అనేది రావాలన్నమాట. ఈ విధంగా చూసారా? ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇంకొక పాదం లెవెల్లో చూసుకొని డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదంటే రెండో చివరి భాగాన హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ చాయిస్ ఇది. ఇక్కడ చూడండి, ఇలా ఎంతో ఈజీగా ఇలా బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.